నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గా ప్రసాద్. ప్రస్తుతం మనతో విజయవాడ జనసేన ఇన్ఛార్జ్ పోతిరి మహేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ముందుగా ఆంధ్రప్రభ యూట్యూబ్ ఛానల్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజల కోసం నిరంతరం మంచి వార్తల్ని ప్రసారం చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఆంధ్రప్రభ యూట్యూబ్ ఛానల్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా ఇంకా సీట్ల విషయం సర్దుబాటు కాలేదు. గ్రౌండ్ స్థాయి నుంచి అటు పార్టీ స్థాయిలో మొత్తం కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పార్టీ శ్రేణుల్లో అటు జనసేన నాయకులు ఇటు తెలుగుదేశం నాయకులు కూడా అవకతవకలు చాలా ఉన్నాయి, చాలా లోటుపాట్లు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. బయటికి కనపడవట్లేదు. కానీ మొన్న సీట్ల విషయంలో చంద్రబాబు నాయుడు గారిని అటు పవన్ కళ్యాణ్ ఉండవల్ల 3 సార్లు కలిస్తే కానీ ఇంకా ఇటు తేలలేదు. ఆ తర్వాత మళ్ళీ బీజేపీకి వెళ్ళినా కూడా ఇంకా తేలలేదు. అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఇంకా సీట్లు ఎలక్షన్ దగ్గర పడుతున్న సమయంలోనే ఇలా ఉంటే ఇంకా మేనిఫెస్టో వచ్చిన తర్వాత లేకపోతే సీట్లు వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పెడతారో అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీ నాయకులు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. దీన్ని మీరు ఎలా మాట్లాడతారు? దీనిపై మీ విశ్లేషణ ఏంటి సార్? జనసేన టీడీపీ పొత్తు ప్రజలు కోరుకున్న పొత్తు. ఈ పొత్తు చాలా అద్భుతంగా సాగుతుంది. రాష్ట్ర స్థాయి సమావేశాలు జరిగినాయి జనసేన టీడీపీ మధ్య, జిల్లా స్థాయి సమావేశాలు జరిగినాయి, నియోజకవర్గ స్థాయి సమావేశాలు జరిగినాయి. చాలా అద్భుతంగా సమన్వయంతో పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తుని ముందుకు నడిపిస్తున్నారు. మరో పక్కన చంద్రబాబు నాయుడు గారు కూడా. పొత్తులు ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంతమంది సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. చిన్న చిన్న అసంతృప్తులు అలకలు ఉంటాయి, అవన్నీ కూడా సర్వసాధారణం. దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇవన్నీ కూడా మరి అందరూ కూడా భరించడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. ముందుగా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే అలకలు ఎక్కువ ఉన్నాయి, ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. ఆ పార్టీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆనం నారాయణ రెడ్డి గారు, ఉండవల్లి శ్రీదేవి గారు, ఇలా చాలామంది పార్టీల నుంచి బయటకు వచ్చారు కదా. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు కదా. తాడేపల్లి ప్యాలెస్కి సెల్యూట్ చేసి బయటకు వచ్చినటువంటి నాయకులు కూడా ఉన్నారు కదా. అసలు ఎమ్మెల్యేలకి ట్రాన్స్ఫర్ లీడ్ ఏంటండి? ఇది ఏమన్నా ఎంఆర్ఓ ఉద్యోగమా, గవర్నమెంట్ ఉద్యోగమా? ఇష్టానుసారం ప్రజాప్రతినిధుల్ని ట్రాన్స్ఫర్ చేశారని వైసీపీ పార్టీలోని ఇష్టానుసారం ఎవరిని తిడుతూ ఉన్నారు? డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీని తిడుతూ ఉన్నారు. మరొక పక్కన పెద్ద ఎత్తున ఎస్సీలకు సంబంధించిన స్థానాల్ని బదిలీ చేసి వాళ్ళందరినీ కూడా రాజకీయ భవిష్యత్తు లేకుండా దళిత నాయకుల జీవితాలతో ఆడుకున్న దుర్మార్గుడని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. మరొక పక్కన బీసీ సాధికారత కోసం అనేక సంవత్సరాలు కృషి చేసినటువంటి జంగా కృష్ణమూర్తి గారికే అన్యాయం చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి, ఆయనే మాట్లాడుతూ ఉన్నారు. బీసీలకి ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా చేయాల, వాళ్ళని ఓటు బ్యాంకునే వాడుకుంటా ఉన్నారు. బీసీల ద్రోహి జగన్ అని జంగా కృష్ణమూర్తి గారు తిట్టారు కదా వైసీపీ పార్టీ నుంచి. ముందు వైసీపీ పార్టీ మునిగిపోయే పడవ, ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఓడిపోతుంది. ఈ రాష్ట్రం వదిలి వైసీపీ పార్టీ పారిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాడేపల్లి ప్యాలెస్లోనో బెంగళూరు ప్యాలెస్లోనో తలదాచుకోవడానికి సిద్ధమయ్యే బూజులు దులిపించి రంగులు వేయించుకుంటా ఉన్నారు. సార్, ఇప్పుడు మీరు వైసీపీ మునిగిపోయే పడవ అంటున్నారు, వాళ్ళేమో సిద్ధం సభలతో సిద్ధం అంటున్నారు. అదే వై నాట్ 175 అంటున్నారు. అటు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అడ్డు వెళ్ళిపోతాడు, చంద్రుడు అడ్డు వెళ్ళిపోతాడు అని చెప్పేసి 3 దిక్కులకి వెళ్ళిపోతారు. లోకేష్ కూడా వీళ్ళ మాటలన్నీ పై మాటలే తప్ప ఇదంతా ఎటువంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పేసి ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల చేతిలో ఓడిపోవడానికి సిద్ధమయ్యారు. ఈ రాష్ట్రం వదిలి హైదరాబాద్, బెంగళూరు పారిపోవడానికి సిద్ధమయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ దత్తపుత్రుడు. ఆయన కేసులన్నీ రాబోయే 6-7 నెలలను కొలిక్కొస్తాయి. జైలుకి వెళ్ళడానికి కూడా జగన్ సిద్ధమయ్యారు. ఖచ్చితంగా వైసీపీ పార్టీ ఓడిపోతుంది. జనసేన టీడీపీ కూటమి 160 అసెంబ్లీ, 25 పార్లమెంటు గెలవబోతున్నాయి. ప్రజా తీర్పు ఇలాగనే వస్తుంది, ఇలాగనే వచ్చి తీరుతుందని కూడా తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి భయంతోనే ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. ఇన్నాళ్ళు వ్యవస్థలను అడ్డుపెట్టుకొని పనిచేశారు ఆయన. ఎక్కడన్నా ఒక్క వైసీపీ నాయకుడు ఎన్నికల క్యాంపెయిన్ చేస్తున్నారా చెప్పండి? ఎవరైనా ఓటర్ లిస్టు పట్టుకొని తిరుగుతున్నారా? చెప్పమని చూపించండి మాకు. ఎక్కడైనా కూడా వాలంటీర్ వ్యవస్థ లేకపోతే సెక్రటరీ వ్యవస్థ ఏదో చేస్తూ ఉన్నారు, కానీ అధికారులు మాత్రమే చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా సచివాలయ వ్యవస్థ పనిచేస్తోంది. కానీ వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో పనిచేయట్లేదు. ఎందుకంటే ప్రజలు వాళ్ళు కొడుతున్నారని పారిపోతూ ఉన్నారు. కాబట్టి పూర్తి స్థాయి అవగాహనతో జగన్మోహన్ రెడ్డి గారు
మే నెలలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వదిలి పారిపోవడానికి సిద్ధమయ్యారు. ప్రజలు కూడా జనసేన టీడీపీ కూటమిని గెలిపించడానికి సిద్ధమయ్యారని కూడా తెలియజేస్తా ఉన్నా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఉన్న ఇప్పుడు ఫ్యాన్స్ కావచ్చు, అభిమానులు కావచ్చు, అది ఓటింగ్కి కన్వర్ట్ అవుతుందా లేదా? 2019 ఎన్నికల్లో వచ్చిన ఓటు శాతం 7%, 2021లో జనసేన స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున స్థానిక సంస్థల ఎన్నికల్లో దగ్గర 27% ఓట్ బ్యాంక్ను కైవసం చేసుకుంది. అంటే మా గ్రాఫ్ ఈ 3 ఏళ్లలో విపరీతంగా పెరిగింది. మరి మరొక 2 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారు చేసిన పోరాటాలు, క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా నిలబడినటువంటి విధానంతో ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఈరోజున హక్కుని చేర్చుకుంటా ఉన్నారు, వారి హృదయాల్లో నింపుకుంటా ఉన్నారు. మరి కౌలు రైతుల ఆత్మహత్యలు చేసిన కుటుంబానికి అండగా నిలబడడంతో పాటు గోతులు పడ్డ రోడ్లు కావచ్చు, రాజధాని అమరావతి రైతుల పక్షాన కావచ్చు, నివర్ తుఫాన్ అకాల వర్షాలకి నష్టపోయిన రైతాంగానికి అండగా నిలబడి రాలిన ప్రతి గింజని, రంగుమారిన ప్రతి గింజని కొనాలనేటువంటి డిమాండ్ కావచ్చు, జగనన్న కాలనీలో జరిగిన మోసం కావచ్చు, మహిళలు 30,000 మంది అదృశ్యమయ్యారని బయటికి మాట్లాడిన విధానం కావచ్చు, వాలంటరీ వ్యవస్థలో లోపాలు కావచ్చు, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చెయ్యొద్దని మాట్లాడవచ్చు, జాబ్ క్యాలెండర్ మీద ప్రత్యక్ష పోరాటాలు చేసి అటు యువతకు అండగా నిలబడవచ్చు. ఇలాంటి అనేక అంశాల మీద పవన్ కళ్యాణ్ గారికి ప్రజల మద్దతు విపరీతంగా పెరిగింది, ప్రజల్లో గ్రాఫ్ పెరిగింది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీకి, టీడీపీ పార్టీకి ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారు, అద్భుతమైన విజయాన్ని అందిస్తారు. ఇందాక కూడా చెప్పా, 160 అసెంబ్లీ, 25 పార్లమెంట్ ఖచ్చితంగా జనసేన టీడీపీ కూటమి గెలిచి తీరుతాయి. అసలు మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి ప్రాంత ప్రజలు? అంటే ఇప్పుడు ఈ నవరత్నాలు, ఇలాంటి సంక్షేమం, ఇలాంటి పరిస్థితుల్లో జనసేన ఎందుకు గెలిపించాలి? పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు జనసేన టీడీపీ కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది. ఇందులో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో యువతని, వాళ్ళందరినీ కూడా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని 10 లక్షల రూపాయలు వారికి వడ్డీ లేని రుణం ఇప్పించి వాళ్ళందరినీ కూడా సమాజంలో ఉన్నతంగా తీర్చిదిద్దాలి. ఇందులో ముఖ్యంగా దళిత బీసీ వర్గాలు కూడా ఎక్కువగా ఉండాలని ఆకాంక్షిస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉండేటువంటి వాళ్ళకి ఉచిత ఇసుక పంపిణీ చేయాలనేటువంటి విధానం. అదేవిధంగా మొన్న కూడా చూసాం, ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు. అంటే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఉండాలని, రైతే రాజుగా ఉండాలి అంటే వారికి ఖచ్చితంగా సాగునీరు అందాలని, రైతుకు అనేక సబ్సిడీలు అందించాలని ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో అన్ని రకాలైనటువంటి అంశాలని పరిగణలోకి తీసుకొని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరొక పక్కన మనం చూస్తే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కొన్ని అంశాలని మనం చూసాం. భవిష్యత్తు గ్యారెంటీలు, దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ మద్దతు ఇచ్చున్నారు. తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు చదువుకోవడానికి, 2 పిల్లలుంటే 30,000, 3 పిల్లలుంటే 45,000 రూపాయలు, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, ఉచిత బస్సు ప్రయాణం, దీంతోపాటు పెన్షన్ రానటువంటి వాళ్ళకి నెలకి 1,500 రూపాయలు ఇచ్చేలాగా ఇలాగ అనేక సంక్షేమ పథకాలని, అభివృద్ధిని ఆకాంక్షిస్తూ బ్రహ్మాండమైనటువంటి ఇప్పటికే కొంత మేనిఫెస్టో అంశాలను బయటికి తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నాం. రేపు మేనిఫెస్టో పూర్తి స్థాయిలో బయటకు వస్తుంది. ఆ రోజు మీరు చూస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన బోటకపు సంక్షేమ పథకాలని తలదన్నే విధంగా వాస్తవ రూపంలో అద్భుతంగా క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా అందించేటువంటి మేనిఫెస్టోని చూస్తారు, ప్రజలు ఆశీర్వదిస్తారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న ఈ టైంలో ఫిరాయింపులు ఎక్కువ జరుగుతున్నాయి. అది ఏ పార్టీ అయినా కానివచ్చు, జనసేన, తెలుగుదేశం, అలాగే వైసీపీ నుంచి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. అంటే పార్టీలో ఉంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ మళ్ళీ ఇంకో అదే పార్టీ, ఏ పార్టీ అయితే తిట్టారో మళ్ళీ ఆ పార్టీకే వచ్చి వాళ్ళని తిట్టడం, ఇక్కడి నుంచి వాళ్ళని. ఏంటి సార్ ఇది? అంటే ఇలాంటి, అంటే ఇప్పుడే ఇంకా జనసేన, తెలుగుదేశం పార్టీ ఇంకా సీట్లు అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా ఎన్ని ఫిరాయింపులు ఉంటాయి? ఇంకా అంటే వ్యక్తిగత విమర్శలే ఉంటాయా? అంటే సీట్ ఇవ్వకపోతే ఇలా పార్టీలు మారిపోతారంటారా? ఇటువంటి అంశాల మీద మీరు ఖచ్చితంగా, పార్టీలు ఎందుకు మారుతున్నారంటే సముచిత గౌరవం లేకపోయినా, అదేవిధంగా అవకాశాలు లేకపోయినా ఖచ్చితంగా కొంతమంది మారుతూ ఉంటారు. ఇటువంటి అంశాల మీద ఎవరైతే పార్టీలు మారుతూ ఉన్నారో వారి యొక్క అవసరం ప్రజలకు ఉందనో, లేకపోతే పార్టీలు కూడా వాళ్ళని తీసుకుంటున్నారంటే కొన్ని ప్రత్యేక సందర్భాలు, కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. అవన్నింటినీ కూడా పార్టీ అధిష్టానాలు పరిగణలోకి తీసుకొని పనిచేస్తే మరింత సమాచారం కానీ, మరిన్ని మాటలు కానీ మీకు కావాలంటే వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. సార్, లాస్ట్గా ఒక ప్రశ్న సార్.
ఇప్పుడు జనసేన నుంచి మీకు సీట్ వచ్చిన తర్వాత మీరు పోటీ చేస్తే ఓడిపోయిన తర్వాత మీరు ఇదే పార్టీలో కొనసాగుతారా లేదా విరమించుకుంటారా? 2019లో నేను గెలవకపోయినా 5 సంవత్సరాల పాటు ప్రజాక్షేత్రంలోనే ఉన్నా. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా, ఎన్నో ఇబ్బందులను కూడా ఫేస్ చేశా. ఇవన్నీ కూడా చిరునవ్వుతో స్వీకరించామంటే జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం, ప్రజల కోసం మేము పనిచేసాం. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పార్టీ నన్ను ఎన్నికల పోటీలో బరిలోకి దించి పోతిని మహేష్ని పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తాననేటువంటి నమ్మకం ఉంది. 2019లో గెలవకపోయినా 5 సంవత్సరాలు సుదీర్ఘకాలం విజయవాడ నగర ప్రజలకి, అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశాం. అవినీతిని ఎండగట్టాం. ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ని వేరే నియోజకవర్గానికి బదిలీ చేసే స్థాయిలో పోరాటం చేసింది జనసేన పార్టీ, పోతిని మహేష్ అని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎన్నికల్లో అధిష్టానాలు మహేష్ని బరిలోకి దింపితే ఖచ్చితంగా గెలిపే ఉంటుందని కూడా తెలియజేస్తాను. ఈ నియోజకవర్గం నుంచి నాకు టికెట్ ఇస్తే తప్పకుండా గెలుస్తాననే ధీమాతో అయితే పోతిని మహేష్ గారు ఉన్నారు. అయితే మరింత సమాచారం కోసం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామెన్ ప్రసాద్తో దుర్గా ప్రసాద్, ఆంధ్రప్రభ, విజయవాడ నుంచి.